భార్య జయలక్ష్మి. జయలక్ష్మిలే చేయబో, కొడుకులే చేయబో, కోడలే చేయబో, బిడ్డలే చేయబో, అల్లులే చేయబో, మనవళ్ళు మనవరాళ్ళు ఏ పని చేస్తుంది చేయలేకపోయింది. చెప్పాలన్నా చెప్పాలన్నా మాట సగం గుండు గీక్తే 1000 రూపాయలు, పూర్తిగా గీక్తే 1000 రూపాయలు. అసలు పని చేస్తా నేను మీరు ఎవరైతే ఉన్నారో కానీ బయటకు వెళ్ళాలి. వెళ్ళాలి మొత్తం పెట్టాలి. భాష అర్థమైంది లేదా? నేను మొగోడిని. ఇది అర్థమైందిగా? ఇది అర్థమైంది. ఎందుకు అర్థమైందిలే? ఎవరికి నువ్వు కాదు, మా ఇంటి ముచ్చాడు. అమ్మా, నీవు ఎవరైతే ఉన్నావు కానీ నీ పేరు, ఊరు, ఏం చూస్తున్నావు మొత్తం కూడా చెప్పాలి. సంఘాలు వయసు ఇట్లా పడ్డాయి, చెవులు చేతులు వయసు సంఘాలు పడ్డాయి. బయటకు వెళ్ళావు పట్టావు నువ్వంటే వేడి మీద ఉంటుంది నీకు. బంగారు
దేవుడు ఏంటిదన్నా మా పట్టణము ద్వారకాపురి పట్టణము విలేజ్ యువర్ విలేజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమడుగుతున్నావు కొంచెం తెలుగు కాదు నాకు తెలుగు రాదు ఎందుకు రాడు నేను దీన్ని తినలేదండి పుట్టింది తెలుగు వాడికి కాదు కాదు పుట్టి మన ముగ్గురు పుట్టిన ముగ్గురా మా అయ్య మా అమ్మ మనతో సార్ మరి తెలుగు ఎందుకు వస్తలేదు తెలుగు అందరు ఇండియా లేవు నన్ను మీ నాయన మా అయ్య తుర్క మా అమ్మ నంబాడి ఆమె మార్వాడి అమ్మా నీ బట్టల ముందు త్వరగా నగరం అన్నావు మరి నీ పేరు నీ పేరు ఉన్నారు అందరూ ఇక్కడనే ఉన్నారు వాళ్ళందరూ ఏడికి పోలే వాళ్ళ పెళ్లి మొగల కడు కూడా పోతలేరు నీ తోటే ఉంటారు నీ పని చేయడానికి వాళ్ళు అంతాపురంలో ఉంటారు నువ్వెక్కడున్నావు నీ కానీ మరి వాళ్ళందరూ ఎక్కడ పోయారు వాళ్ళందరినీ పని బంద్ చేయాల నేను ఒక్కనే నీ పని చేసేది వాళ్ళకి సెలవు ఇచ్చిన ఆదివారం కాదు ఆదివారం కాదు ఆదివారం వెళ్ళినా చిన్న వస్తుంది ఆదివారం కాదు చిన్న వస్తుంది నాకు అమ్మా నీ పేరు ఏమన్నాను నా పేరు అనగా రుక్మిణి పేరు అంటున్నారు నీ పేరు రుక్మిణి అంటారు నీ పేరు రుక్మిణి రుక్మిణి మానవు ఈ ద్వారకాపురి పట్టణంలోనా యాదవ స్త్రీలన్న ఎటువంటి వారికి ఏ కొలంత లేకుండా అంత క్షేమమే ఉన్నారు కానీ కొన్ని నెలల నుంచి పింఛన్ రావట్లేదు ఎందుకు జర బంద్ అయింది వీళ్ళకి ఎక్కువైందట ఎవరికి పింఛన్ తీసుకునేటప్పుడు అమ్మా నీ పేరు రుక్మిణి అన్నావు మరి నీకైందా నీకైందా చుట్టాలు వచ్చిరు సూరి కింద వస్తుంది మిట్కా అంటే ఏంటి అదే అదే అంటే అట్లా చీటి కొట్టడం మాత్రం పోనీ అట్లా అంటే చెప్తలేదు ఒత్తెత్తుకున్నావా కాలు మీద కాలు పెట్టి వస్తుందా కాదు వచ్చేది దగ్గర వెళ్ళి వచ్చేది అది వచ్చేది నువ్వన్నా నీ కాదు ఇక్కడ అయిందా కాలేదా నాకు 3 సార్లు అయింది ముగ్గురు పోయి 3 సార్లు పెళ్లి అయిందా 3 సార్లు పెళ్లి అయింది ముగ్గురు పోయి అంటే నేను పని చేస్తుంటే నచ్చకపోయాడు తెల్లారి కాలు వచ్చేది దెబ్బకు పోయింది ఇంకా తెల్లారి ఇంకో దాన్ని తెల్లారిలో ఒకటి కాలు పడితే పోతుందని గిన్నె నిండా తినిపించిన నాకు తినిపిస్తే ఆడు పాడుతా ఉన్నది అది పోయింది ఈ తినిపిస్తుడొద్దు ఈ కాలు పట్టుడొద్దు అని నేనే లేచి తిని కూర్చుంటే ఆడు పాడుతా అని పోయింది మరి ఎంతమంది ఇప్పటికి ముగ్గురు నాకు 99 సంవత్సరాలు 99 ఏడాది అయితే ఇవ్వాల్సింది చేసుకున్నా వేస్ట్ అమ్మ అమ్మ నాకు చెప్తా కానీ నీకు అయిందా అంటే నాకా నా పెళ్లి అయ్యేదమ్మా పెళ్లి ద్వారకాపురి పట్టణంలోనా ఆ శిక్ష బృందావనం నా భర్తారమ్మా ఓ పుట్టినయా ఇట్లా అంటాడు ఆయన అమ్మా శ్రీకృష్ణుడు నీ భర్త నీ పేరు రుక్మిణి అన్నావు మరి ఏమన్నా
అంటే మీ ఇద్దరు కష్టం. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు? కాదమ్మా పని పోతురా అంటే మేము దారకల్లే ఉంటాం మాకు ఉంటారు కానీ గట్టిగా ఏమన్నా పెట్టినవా అని ఏం నా అడ్డ అస్సలు మాట్లాడను. ఏది నా ఫేస్ టు ఫేస్. నీకు छोटे बच्चे बड़े बच्चे మరి సంతానం అమ్మ కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడగవచ్చు. అదే మరి సీ గుడ్లేని మంచి గుడ్లేని అంటున్నా. నువ్వు ఇంతకు గుడ్డ పెట్టవా పిల్ల చేస్తావా? నేను గుడ్డు పెట్టేటప్పుడే పిల్ల ఉంటుంది. రెండు ఆటమారి ఒక్కసారే సరే నువ్వు ఇక్కడ ఉండరాదు. ఎందుకు మరి మా ఇంటి మరన్నాడు మరి ఎవరింటికాడ ఉన్నాడో ఈ రేపల్లె వాడున్నాడో ఇక్కడ ఉన్నాడు. అంటే అంటే ఉండు తిరుగుతుంది. ఇప్పటికే వాళ్ళు తెమ్మంటే ఇప్పుడే తెచ్చింది. అమ్మా నీకు ఇష్టమైతే నేను గుళ్ళే ఆయన నీకు పడతానని ఏం లేదా? ఆయన ఎక్కడ ఉన్నాడో మరి ఈ రోజు మన దగ్గరికి వచ్చే సమయం అవుతుంది కదా. అవును అరే వచ్చేస్తాడు కదా. ఎందుకు ఈ రోజే ఎందుకు రావాలి? నిన్న మన లేడా? 16,000 మంది గొల్లబామలు ఉన్నారు. ఎనమంది ఎవరి వద్ద ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదా? 8 మంది భార్యనా? 16,000 మంది గొల్లబామలు. ఓ దేవుడా టెస్ట్ చేయాలి ఆయన టెస్ట్. నువ్వు కూడా దూరం ఉండి జర నాకు దగ్గర చాలా మంచివాడే కొలబ్బా. ఎక్కడుందో అమ్మా ఎక్కడున్నా నాకు కనవలేదు. దాన్ని పట్టుకుని రా.